ఏ శుభకార్యమైనా గణపతి పూజతోనే మొదలవుతుంది. వినాయకుణ్ణి పూజించకుండా, ప్రార్థించకుండా ఎవరూ కూడా ఏ పనిని ప్రారంభించరు. చిన్న పెద్ద భక్తులందరికీ ఎంతో ఇష్టమైన లంబోదరుడి పండుగ అంటే సంబరాలు మామూలుగా ఉండవు. వాడవాడలా గణనాథులను కొలువుదీర్చి 9 రోజుల పాటు పూజలు చేసి విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరింత అట్టహాసంగా జరుగుతాయి. శుభాలను లాభాలను చేకూర్చేది వినాయకుడేననే విషయాన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలో కొలువైన అష్టగణపతి ఆలయాలలో ఒకటిగా విరాజిల్లుతున్న విఘ్నహర్ వినాయక క్షేత్ర విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం. పూణేకు 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓజార్ వద్ద కూకడి నదీ తీరాన ఉన్న విఘ్నేశ్వర దేవాలయానికి అందమైన గోపురం ఉంటుంది. ఆ గోపుర శిఖరాన్ని బంగారంతో తయారు చేశారు. బంగారు పూతతో మిలమిల మెరిసే ఆలయ శిఖరం చూపరులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఓజార్ పూణే నాసిక్ రోడ్డుపై గల నారాయణగావ్ జున్నార్ల నుంచి ఇది 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ గణేష్ను శ్రీ విఘ్నేశ్వర వినాయకుడు అని పిలుస్తారు. విఘ్నాసురుడు అని రాక్షసుణ్ణి వినాయకుడు చంపాడు కాబట్టి ఈ ఆలయాన్ని ఆ పేరుతో పిలుస్తారు. పూర్వం ఈ ప్రాంతంలో విఘ్నాసురుడు అనే రాక్షసుడు మునులను హింసిస్తూ ఉండేవాడు. వైదిక క్రతువులను నాశనం చేసేవాడు. దీంతో ఈ రాక్షసుని బారి నుంచి తమను కాపాడమని మునులు వినాయకుణ్ణి వేడుకున్నారు. ఋషులను కాపాడేందుకు వినాయకుడు విఘ్నాసురునితో యుద్ధం చేశాడు. వారి మధ్య యుద్ధం చాలా కాలం కొనసాగింది. చివరకు అలసిపోయిన విఘ్నాసురుడు వినాయకుణ్ణి శరణు కోరాడు. అంతేకాదు తన పేరు మీద ఇక్కడ కొలువు తీరమని వేడుకున్నాడు. ఆ రాక్షసుడి కోరిక మేరకు వినాయకుడు అక్కడ కొలువయ్యాడు. అందుకే ఈ స్వామిని విఘ్నహర్ వినాయక్ అని అంటారు. మునులు కట్టించిన ఈ ఆలయాన్ని చిమాజీ అనే భక్తుడు పునర్నిర్మించాడు. ఈ క్షేత్రంలోని లంబోదరుణ్ణి దర్శించుకుని ప్రార్థిస్తే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో తరచుగా ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయని విశ్వాసం. అంతేకాదు వివాహ ప్రయత్నాలలో ఎదురయ్యే ఆటంకాలు కూడా ఈ స్వామి దర్శనంతో తొలగిపోతాయని భక్తుల నమ్మకం.